జోరువాన జామ్ జాటం హైదరాబాద్లో 2 గంటల పాటు కుండపోత రోడ్లపై మోకాల్లోతు నీళ్లు ట్రాఫిక్ జామ్ 3-4 గంటల నరకం చూసిన వాహనదారులు వణికిన మెట్రో అరగంట పాటు నిలిచిన రైలు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం మియాపూర్లో 13.3 కూకట్పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం తడిసిన ధాన్యం రాలిన మామిడి రైతుకు గుండెకోత వడదెబ్బకు 5 పిడుగుపాటుకు 1 గోడకూలి 2 విద్యుదాఘాతంతో 1 మృతి ప్రచారంపై ఎఫెక్ట్ కరీంనగర్లో రద్దయిన సీఎం సభ కోదాడలో 7 నిమిషాలు ముగిసిన బీజేపీ సభ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష నేడు రేపు వర్షాలంటూ కూడా చూస్తాను అయితే వర్షాలతోటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఇబ్బందులు పడతా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అన్ని వదిలేసి ఈరోజు ప్రచారం చేసుకుంటూ పోతా ఉంటే నిన్న ప్రత్యక్షంగా కావాలని నిన్న నైట్ అంతా కూడా వర్షం అయిపోయిన తర్వాత రోడ్ల మీదకి కారు వేసుకొని పోయినా వాస్తవంగా తెలుసుకోవాలని చెప్పి పోతే ఏ ఒక్క సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ లేరు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా కానీ కనీసం ఆ ట్రాఫిక్ను నిలువరించేటువంటి ప్రయత్నం ఏ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలేదు వాస్తవంగా ప్లస్ ఎక్కడికక్కడ మ్యాన్ హోల్లు క్లోజ్ చేసి ఉన్నాయి మ్యాన్ హోల్ దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున మోకాళ్ళలోతో నీళ్లు రావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది ఇది గత 10 ఏళ్లలో మనం కొంతమేర చూసినాం కానీ ఇంత పెద్ద మేర ఎప్పుడూ చూడలేదు వాస్తవంగా చెప్పాలంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవడం కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడడం కానీ ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం కానీ ఇప్పటివరకు నేను చూడలేదు ఎందుకు చూడలేదు అంటే గతంలో కేసీఆర్ కేటీఆర్ ఎవరో ఒకరు ఇనిషియేట్ చేసేది వాస్తవంగా డిపార్ట్మెంట్ని అలా అలర్ట్ చేసేది అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ చేసి ఈరోజు పెద్ద జిహెచ్ఎంసీని కానీ హుడాని కానీ అన్ని రకాల ట్రాఫిక్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్ చేసి ఈరోజు గ్రౌండ్లో తిప్పెట్టే ప్రయత్నం చేశారు కానీ నిన్న సీఎం అంటే పాలకుడు చేతగానోడు అయితే పరిపాలన ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతారో చాలా స్పష్టంగా నిన్న కనబడ్డది రేవంత్ రెడ్డికి తన సోయి తప్ప ప్రచారాల సోయి తప్ప ప్రజల సోయి తెలియదు ఆయన సీఎం అనుకుంటున్నావు మరి ఇంకా పీసీ ప్రెసిడెంట్ అనుకుంటున్నావు తెలియదు కానీ మొత్తానికైతే ఈరోజు పరిపాలన మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారైంది వాస్తవం చెప్పాలంటే అయితే ఇంకో మాట చెప్తా నిన్న కరీంనగర్లో మీటింగ్ ఉండే వర్షం దెబ్బ కరీంనగర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వరంగల్ పోయిండు అవునవును అదే అది కూడా ఉంది వాస్తవం చెప్పాలంటే రైట్ అండ్ ఇంకోటి వర్షాలు ఇవాళే పడితే సడన్ గా పడ్డదా లేదు లాస్ట్ 3-4 డేస్కి అట్లీస్ట్ మనమే చెప్తున్నాం మన ఛానల్లో చెప్తున్నాం వర్షాలు ఉన్నాయి వాళ్ళకి తెలియదా తెలుసు కానీ ఏంటంటే ఓట్లు సీట్లు తప్ప ఈరోజు తెలంగాణను కాపాడుకుందాం తెలంగాణ అభివృద్ధి చేద్దాం అనేటువంటి సోయి లేనటువంటి చాతగాని దద్దమ్మలు ఈరోజు పరిపాలకులు తయారైన వాస్తవం చెప్పాలంటే